హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీతో అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఒకసారి అక్కడ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పర్చేస్ చేసి యాప్లోనే చదువుకునే విధంగా అయితే ఈ పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఇంకా అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు కావచ్చు, అదేవిధంగా శాంపిల్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 100% ఖచ్చితత్వంతో ఫలితాలంటూ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. తప్పిదాలకు తావు లేకుండా ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనం, తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్ స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు 100% ఖచ్చితత్వంతో కూడుకున్నవని రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థికి చెందిన ఓఎంఆర్ షీట్ను ఒక్కసారి కాకుండా పలుమార్లు మూల్యాంకనం చేయడమే ఇందుకు కారణమని పేర్కొంది. సో ఈ మేరకు మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సో ప్రశ్నపత్రాల్లో ఫలితాల్లో తప్పులు దొరలాయంటూ పలువురు అభ్యర్థులు మండలి కార్యాలయంలో ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్ ఎదుట బుధవారం ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓఎంఆర్ షీట్లను 3 విడతలుగా స్కాన్ చేశాం. 2 సార్లు ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్, ఒకసారి ఇంటెలిజెంట్ క్యారెక్టరైజేషన్ రికగ్నిషన్ స్కాన్ చేశాం. అనుమానం ఉన్న ప్రతి బబుల్ను అనుభవజ్ఞులైనటువంటి ప్రొఫెసర్ కావచ్చు, సాంకేతిక నిపుణులు, మండలి ప్రతినిధులతో కూడినటువంటి కమిటీ తనిఖీ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక తప్పు దొరకకూడదన్న ఉద్దేశంతో అందుబాటులో ఉన్న వాటిలో అత్యుత్తమ విధానాలను అనుసరించాం, మూల్యాంకనం చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇందులో తప్పులు దొరలాయంటూ వచ్చినటువంటి 400కు పైగా అభ్యర్థనలను పునఃపరిశీలించడంలో ఒక్క తప్పు కూడా జరగలేదని తేలింది. సో కానిస్టేబుల్ స్థాయి రాత పరీక్షలో 22 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని, వాటిని తొలగించి ఆ మార్కులు కలుపుతారని కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారు. అలాంటి వారు సరైనటువంటి ప్రామాణికం కాని పుస్తకాలను ఆధారంగా చేసుకుంటున్నారు. ప్రశ్నపత్రాలను రూపొందించడంలో మండలి అత్యుత్తమ పుస్తకాలు, నిపుణులను అనుసరించింది. సో ప్రశ్నపత్రాలకు కూర్పు కావచ్చు, సమాధానాల విషయంలో 100% జాగ్రత్త తీసుకుంది. ప్రాథమిక రాత పరీక్ష అనంతరం అక్టోబర్ 21న మండలి వెబ్సైట్లో ఉంచిన తుదికియే ఇప్పటికీ ప్రామాణికం, అందులో మార్పులు ఉండవు అని మనకు వివి శ్రీనివాసరావు స్పష్టం చేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దీనికి సంబంధించిన ఈవినింగ్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకు దానికి సంబంధించి ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. అదేవిధంగా పార్ట్ 2 దరఖాస్తులకు నవంబర్ 10 గడువు అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో దానికి సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. అభ్యర్థులు త్వరపడండి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ పార్ట్ 2 ఆన్లైన్ దరఖాస్తులపై నియామక బోర్డు సూచన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక వారమి గడువు, అప్లై చేయవలసిన వారు 2,60,000 మంది, వచ్చిన దరఖాస్తులు 40,000. చివరి నిమిషం దాకా వేచి చూస్తే ఇబ్బందులే. శారీర దారుణ్య పరీక్షలకు గ్రౌండ్లు, ఇంటర్నెట్లు సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశం. ప్రాథమిక ఫలితాలపై ఆగని అభ్యంతరాలు, నేడు డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అత్యంత కీలకమైన పార్ట్ 2 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మందకోడిగా సాగుతుంది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించినట్టు 2,60,000 మంది అభ్యర్థులు రెండో దశలో శారీర దారుణ్య పరీక్షలకు దరఖాస్తులు సమర్పించవలసి ఉండగా ఇప్పటి వరకు కేవలం 40,000 మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 27న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 10న ముగియనుంది. ఇంకా వారం రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో రోజుకు సుమారు 18,000 మంది దరఖాస్తు చేయవలసి ఉంది. అయితే ఇంకా సమయం ఉందనే ఉద్దేశంతో చాలామంది చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కానీ చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తినా లేక ఇతర సర్టిఫికేట్ల విషయంలో ఇబ్బందులు ఉన్నా సరిచూసుకునేందుకు వీలుండదని ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఎవరైనా ఇంకా చాలా తక్కువ మంది అయితే ఇప్పటివరకు అయితే పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. సో త్వరగా వాటిని అయితే కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ వరకు కనుక వేచి చూసినట్లయితే ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నట్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక అప్డేట్ ఇచ్చినట్లయితే ఎంఆర్ఓ ఇచ్చే స్థానికత సర్టిఫికేట్ చాలా అంటే చూడవచ్చు. చాలా మందికి స్టడీ సర్టిఫికేట్ లేని వాళ్ళు సో రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మరొకసారి అయితే గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా ఆగని అభ్యంతరాలు, డీజీపీ ఆఫీస్ ముట్టడని చెప్పేసి చూడవచ్చు. ఇంతకుముందు ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో
కనిపిస్తుంది. ఇక్కడ మరొకసారి అయితే ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. అదేవిధంగా తప్పిదాలకు అవకాశమే లేదని చెప్పేసి నియామక బోర్డు చైర్మన్ చెప్పి చూడవచ్చు. ఏదైతే మనకు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కదా, సో దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ విషయంలో అయితే 82,000 టీచర్ పోస్టుల భర్తీ ఏమైందంటే ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం 82,000 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు 10 నెలల క్రితం సీఎం కేసీఆర్ ప్రకటించారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 82,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదని విమర్శించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇది టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయంలో అయితే 7న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాత పరీక్ష అని చెప్పి చూడవచ్చు. 24 పోస్టులు 16,381 మంది అప్లై, ఎగ్జామ్ నిబంధనలు విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 7న మనకు Tspsc ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. వాటికి సంబంధించిన నిబంధనలకి ఇక్కడ ఈరోజు మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎగ్జామ్కి జస్ట్ 16,000 మంది అప్లై చేయడం జరిగింది. ఇది మనకు CBT కంప్యూటర్ బేస్డ్ ఆధారంగా ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనిలో పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటుంది. సో దీనికి అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి అయితే ఈ నిబంధనలు అయితే చూసుకోండి. మీ యొక్క ఆల్ టికెట్స్ను Tspsc వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ విషయంలో అయితే నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ ఉపాధి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగ ఎస్సీ యువతకు ఫార్మసీ అసిస్టెంట్ కావచ్చు, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులో 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సైదులు తెలిపినట్లు ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే సో 18 నుంచి 35 ఏళ్ల మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. ఈ నెల 7 లోపు మీరు దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వివరాలకు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ అయితే సంప్రదించండి. ఇక నెక్స్ట్ బీసీ స్టడీ సర్కిల్లో పోలీసు ఉద్యోగాలకు కోచింగ్ అంటూ చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా చూసాం. ఎవరైతే బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకొని మెయిన్స్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో సో వారికి ఫిజికల్ టెస్ట్లు కావచ్చు, ఇంకా మెయిన్స్కి సంబంధించినటువంటి ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు ఇక్కడ ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే స్వాగతిస్తున్నాయి స్పెషలిస్ట్ పోస్టులు అని చెప్పి చూడవచ్చు. సో ప్రభుత్వ రంగ బ్యాంకులో మనకు 710 కొలువులకు సంబంధించి మనకు రీసెంట్గా నోటిఫికేషన్ అయితే IBPS రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇతర విషయాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు. సో ప్రిలిమినరీ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది, సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా ఏ విధంగా మనకు సిలబస్ ఉంటుందని ఇచ్చారు. సో దీనికి అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ అయితే చూడండి, మీకు 100% యూజ్ అవుతుంది ఇది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫైర్ కనుక విషయంలో అయితే మహిళా హక్కుల నేత ఇలాబాట్ కన్నుమూత అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. రాష్ట్రపతి ప్రధాని కార్గే రాహుల్ నివాల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రముఖ మహిళా హక్కుల నేత, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ సేవా అనేటువంటి సంస్థ యొక్క వ్యవస్థాపకురాలైనటువంటి ఇలాబాట్ గారు నిన్న మరణించడం జరిగింది. సో ఈమె పద్మభూషణ్ అవార్డు గ్రహీత, అదేవిధంగా రామన్ మెగస్ అవార్డు కూడా పొందినటువంటి వ్యక్తి, ఇంకా ఇందిరాగాంధీ శాంతి బహుమతి కూడా పొందారు. సో ఈమె గుజరాత్కి సంబంధించినటువంటి పర్సన్. మనకు కరెంట్ అఫైర్స్ కోణంలో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే ఇటీవల మరణించినటువంటి ప్రముఖ మహిళా హక్కుల నేత ఎవరని చెప్పేసి అడుగుతారు. సో ఇలా బట్టని గుర్తుంచుకోండి, ఈమె గుజరాత్ సంబంధించినటువంటి పర్సన్. సో ఈమె స్థాపించినటువంటి సంస్థ కూడా చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ సేవా అని చెప్పేసి అంటాం. సో ప్రస్తుతం దీనిలో 20 లక్షల మంది సభ్యులుగా అయితే ఉన్నారు. సో లాస్ట్ 1 మంత్ దాకా ఈమె గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్ విద్యాపీఠ విశ్వవిద్యాలయం వీసీగా కూడా పనిచేయడం జరిగింది. సో ఇవి ఈమెకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ గుర్తుంచుకొని ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సెన్సార్ బోర్డు మెంబర్గా దరు ఎల్లన్ అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ మెంబర్గా బీజేపీ నేత అయినటువంటి ప్రముఖ సింగర్ దరు ఎల్లన్ అయితే నియమితులు కావడం జరిగింది. సో దీనికి సంబంధించి బుధవారం కేంద్ర సమాచార శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో 2 సంవత్సరాల పాటు ఈ పోస్టులు అయినా ఉంటారని చెప్పేసి దానిలో అయితే పేర్కొనడం జరిగింది. సో మనకు దరు ఎల్లన్ యొక్క స్వస్థలం వచ్చేసి మెదక్. సో ఇతను చాలా పాటలు అయితే పాడడం జరిగింది. సో ఇతను రాసినటువంటి ప్రముఖ పాటలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ఇతనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం చదువుతాం. సో నెక్స్ట్ విషయంలో అయితే COP27 సదస్సుపై నిర్ణయాన్ని మార్చుకున్న సునాక్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెల 6 నుంచి 18 వరకు ఈజిప్ట్లో జరగబోయేటువంటి 27వ వాతావరణ సదస్సు COP27కు తాను హాజరవుతానని చెప్పేసి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బుధవారం ప్రకటించారని చెప్పేసి ఇక్కడ మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే COP27 సదస్సు ఎక్కడ జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈజిప్ట్లో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సో నవంబర్ 6 నుంచి 18 వరకు అయితే జరగనుంది. సో COP27 ఇది
గుర్తుంచుకోండి. సో COP26 సదస్సు ఎక్కడ జరిగింది అనేది కింద కామెంట్ చేయండి. సో దానికి సంబంధించి ఇక్కడ మరొక అప్డేట్ కూడా మనం చూడవచ్చు. COP27 సదస్సుకు కాంగ్రెస్ నేత ఉత్తమ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 7 నుంచి 10 తేదీల్లో పాల్గొన్నటువంటి ఎంపీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ వాతావరణ సదస్సుకు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఈ COP27 సదస్సు ఎక్కడ జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనా ప్రకారం రానున్నటువంటి 10 సంవత్సరాల్లో ప్రపంచంలో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనున్నట్లు ఒక నివేదిక అయితే రిలీజ్ చేసింది. వై దిస్ ఇండియాస్ డికేడ్ అనే పేరుతోటి ఈ మోర్గాన్ స్టాన్లీ ఒక నివేదిక అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం రానున్నటువంటి 10 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనున్నట్టు ఆ నివేదిక అయితే మనకి ఇక్కడ సూచించడం జరిగింది. సో ఇటువంటి కూడా మనకు అడుగుతారు డైరెక్ట్గా నివేదికలకు సంబంధించి కూడా డైరెక్ట్గా మనకు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో అది గుర్తుంచుకోండి. సో ప్రజెంట్ మన భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అయితే ఉంది. రీసెంట్గానే మనం బ్రిటన్ను దాటి అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి భారత్ 5వ స్థానానికి అయితే రావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వీటికి సంబంధించి మనకు క్వశ్చన్ తరచూ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 2004-05లో 14%, గత ఏడాదికి 31%, 25 ఏళ్లలో 63% చేరుకున్నటువంటి మధ్యతరగతి భారతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ప్రైస్ సర్వే వెళ్ళడని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ ప్రైస్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేసినటువంటి సర్వే ప్రకారం సో భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకరు మధ్యతరగతి చెందిన వారు ఉన్నారని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ ఆ నివేదికలు వెలువరచడం జరిగింది. 2021 నాటికి 31% ఈ మధ్యతరగతి కుటుంబాల సంఖ్య పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే సంపన్నులు ఎంతమంది ఉన్నారు, 3% కుటుంబాలు, అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు 30 నుంచి 31%, జనాభా 31%, కుటుంబాలు 30% అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు ఇది గుర్తుంచుకొని ప్రైస్ అనేటువంటి సంస్థ రిలీజ్ చేసినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి ఎంతమందిలో ఒకరు మధ్యతరగతి వారు ఉన్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి ముగ్గురులో ఒకరు మధ్యతరగతి వారు ఉన్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇటువంటి నివేదికలు చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్గా బిట్టడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ విషయంలో అయితే ఉద్యోగుల కోసం ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నేడు ప్రారంభం, రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శిబిరాల నిర్వహణ అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సాధించినటువంటి ఆర్టీసీ యాజమాన్యం సో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ పేరిట ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరోగ్య శిబిరాలను నిర్వహించనుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే రీసెంట్గా తెలంగాణలో సో ఏ ఉద్యోగులు గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పేసి అడుగుతారు. సో ఇది ఆర్టీసీ ఉద్యోగులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ రఘుపతి రాఘవ రాజారాం గీత స్వరకర్త ఏల్చూరి అని చెప్పేసి చూడవచ్చు. సో నేడు విజయ రాఘవరావు జయంతి అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ సాంగ్ రాసినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో విజయ రాఘవరావు, అతని యొక్క జయంతి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.